జై శ్రీ మాతాజీ. శ్రీ మాతాజీ సృష్టి రచన గురించి 1977 ఫిబ్రవరి 22వ తారీఖు నాడు ప్రవచించినటువంటి అమృతవాణి యొక్క సారాంశము లేదా వివరణ మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. దాంట్లో భాగంగా నిన్న మొదటి రోజుగా శ్రీ మాతాజీ ఒక ఎనాలిసిస్ ఇవ్వడం జరిగింది. ఒక సీక్వెన్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్గా చెప్పుకోవచ్చు. అంటే మొదటిగా శూన్యస్థితి నుండి ఒక బ్రహ్మతత్వము ఏర్పడిన తర్వాత శక్తి ఏర్పడి ఆ శక్తి ఒక కేంద్రకంగా మారి కేంద్రకం ఉన్నటువంటి స్థితిగా మారి తర్వాత ఆ కేంద్రకం సదాశివునిగా మారడం జరిగిందని చెప్పి శ్రీమాత చెప్పిండ్రు. ఆ శక్తి ఒక బ్రహ్మతత్వము. దాని యొక్క మూలమైనటువంటి ప్రిన్సిపల్ ఏంటంటే, తత్వం ఏంటంటే ప్రేమ. సో ఆ ప్రేమ యొక్క ఫిజికల్ రూపం ఏదైతుందో అది కాంతిగా మనం చెప్పుకోవచ్చు. దాన్ని మనము ఆరాగా అంటే తేజస్సుగా చెప్పుకోవచ్చు. ఆ తేజస్సు నుంచి మనకు సృష్టి రచనకు మూలమైనటువంటి విధంగా జరిగిందని చెప్పి శ్రీ మాతాజీ నిన్న మొదటి భాగంగా చెప్పడం జరిగింది. దాని తర్వాత ఈ తేజస్సును ఏర్పాటు జరిగినటువంటి ఏదైతే మార్పులు ఉన్నాయో సృష్టి రచనలో భాగంగా సదాశివుడు సాక్షి రూపంలో ఉండి ఈ విషయాన్ని గమనిస్తున్నారు, చూస్తున్నారు అని చెప్పి వరకు మనము నిన్న మొదటి భాగాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేసినాం. ఒకవేళ ఈ రోజు కనుక దీన్ని మనము తీసుకున్నట్లయితే చాలా విపులంగా స్పష్టంగా ఆధ్యాత్మిక రీతిలో శ్రీ మాతాజీ ఈరోజు విషయాన్ని ప్రవచించడం జరిగింది. అంటే దీంట్లో శ్రీ మాతాజీ మొత్తం చెప్పేటువంటి విషయంలో కొంత మధ్యలో ప్రస్తుతం ఉన్నటువంటి కలియుగము, ప్రస్తుత మానవుల యొక్క స్థితిని కంపేర్ చేసుకుంటూ కూడా మళ్ళీ సృష్టికి మూలమైనటువంటి కార్యాచరణ గురించి మాట్లాడడం జరిగింది. ఈ విషయం కొంచెం మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. మాతాజీ ఈ విధంగా చెప్తా ఉన్నారు, నేను సర్వశక్తివంతుడైన భగవంతుని గురించి వివరణలోకి వెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే అది చాలా సూక్ష్మమైన విషయం. అంతేగాక దానికి మీరు పూర్తి ఏకాగ్రత అవసరం. నేను ఈ విషయం గురించి, ఆయన తత్వం గురించి ఎందరికో ఇదివరకే చెప్పాను, వారికి తెలుసు. కానీ ఆయన ఒక సాక్షి అనేటువంటి విషయం, సాక్షి రూపంలో ప్రతిదీ తిలకిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని నేను చెప్తున్నానండి శ్రీ మాతాజీ అంటూ ఆయన సృష్టిని గమనిస్తున్నారు. సృష్టిని సృష్టించే శక్తియే ఆయన శక్తి. ఈ పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. సృష్టిని సృష్టించే శక్తియే ఆయన శక్తి. ఆ శక్తే ఆయన అర్ధాంగి. కానీ మానవులైన మీకు భార్యాభర్తలు ఇద్దరు ఒకటిగానే ఉండడం అనేది అర్థం కాదు. శ్రీమాతాజీ ఇక్కడ మంచి ఉదాహరణ చెప్పడం జరిగింది. ఉదాహరణకు సూర్యుడు సూర్యకాంతి, అదే ప్రకాశం, మరియు చంద్రుడు చంద్రకాంతి. ఈ రెండు విషయాలు ఒకటే, ఒకే అర్థము మరియు ఒకే పదం. అదేవిధంగా శివ మరియు శక్తి ఒకరే. అది ఎలాగంటే, మీరు ఒక తండ్రిగా ఉండొచ్చు, తల్లిగా ఉండొచ్చు, ఒక సోదరునిగా ఉండొచ్చు, ఒక కుమారునిగా ఉండొచ్చు. ఈ మూడు పాత్రలు ఒకేసారి నిర్వహిస్తూ ఉండవచ్చు. అదేవిధంగా మీ ఉనికి మరియు మీ యొక్క శక్తి కూడా మీకు తెలుసు. మీరు, మీ ఆత్మ, మీ శక్తి వేర్వేరు, కానీ మీరు మాత్రం ఒకటే. మీకు రాయగల శక్తి ఉంది, కానీ మీరు మీ శక్తి కాదు. అంటే ఇక్కడ డివైడ్ చేసినమాట. మన ఫిజికల్గా ఉన్నటువంటి మనము, తర్వాత మనలో ఉన్నటువంటి శక్తిని ఏ విధంగా అది మనలో ఇమిడి ఉందో అదేవిధంగా ఆ శివ శక్తిని కలిపి మనము చూడాలని చెప్పి శ్రీ మాతాజీ, వాళ్ళు వేరువేరే కానీ మనము కలిపి చూడొచ్చు అని చెప్పి శ్రీ మాతాజీ చెప్తూ, మీ శక్తి మీరు కాదు. అదేవిధంగా శివశక్తి ఇద్దరు వ్యక్తులుగా ఉనికి కలిగి ఉన్నప్పటికీ వారిద్దరూ ఏకరీతిగా ఉన్నటువంటి బ్రహ్మంలోనే ఒక ఏకరీతి అంతర్భాగం మాత్రమే, యూనిఫామ్ స్టేట్ అని చెప్పి శ్రీ మాతాజీ ఇక్కడ చెప్పడం జరిగింది. కానీ ఈ దారుణమైన తాంత్రికులు ఇప్పుడు కొంచెం మనకున్నటువంటి ఈ కలియుగ నకారాత్మక శక్తుల గురించి శ్రీ మాతాజీ ఇక్కడ ఉటంకించడం జరిగింది. దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. పైన
చాలా స్పష్టంగా ఆధ్యాత్మిక సృష్టి సంబంధించిన విషయం చెప్తూ ఈ నకారాత్మక శక్తులు ఈ విషయాన్ని వేరువేరుగా చూసి భార్యాభర్తలుగా చూసి శక్తి శివ వేరు అన్నట్టు చూపించేటువంటి కొన్ని రకాలైనటువంటి నీచమైనటువంటి ఘోరమైనటువంటి విషయాలు మనకు అందిస్తూ ఉన్నారు. అంటే మనం శ్రీమాత చెప్తా ఉంటుంటారు కదా, ఈ మోసపు గురువులు కానీ గురువుల గురించి కూడా ఆ విధంగా దీన్ని వేరే రీతిలో తీసుకుపోయారని చెప్పని శ్రీమాతాజీ ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నారు అనమాట. అలాగే వారు భగవంతుణ్ణి ఆ స్థాయికి తీసుకుపోవడానికి పోయినట్లయితే వారికి మనుగడ లేదు, అంటే తీసుకుపోనట్లయితే వాళ్ళ మనుగడ కొరకు వాళ్ళు భగవంతుని యొక్క స్థితిని ఈ విధంగా వర్ణించడం జరిగిందని చెప్పి వారు చెప్తూ ఆ స్థితిని ఏ విధంగా సమర్థించుకోగలరు ఈ స్థితిని అంటే శక్తి శివుని యొక్క ఏదైతే ఉందో మధ్యలో ఉన్నటువంటి ఏదైతే కామం అన్నటువంటి విషయం కూడా మాట్లాడడం అని చెప్పి శ్రీమాత చెప్తూ ఎలాగూ సూర్యునికి సూర్యకాంతికి మధ్య ఏమైనా ఉంటుందా, అక్కడ ఏమైనా కామం అనేది ఉంటుందా, ఈ దారుణమైనటువంటి ఈ నకారాత్మక శక్తులు దీని గురించి కలియుగంలో మాట్లాడుతున్నారని చెప్పని మనం ఇందాక అన్నట్టు మొదలు ఇప్పుడున్నటువంటి స్థితిగతుల గురించి మాట్లాడుకుంటూ మళ్ళీ తిరిగి శ్రీ మాతాజీ ఒక గొప్ప విషయం ప్రస్తావించే ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో శ్రీ మాతాజీ ఒక బోర్డు మీద కొంత ఒక పటం వేసేటువంటి చిత్రాన్ని గీయడానికి ప్రయత్నం చేశారు. చాలా బాగుంటుంది. తర్వాత ఆ ఫోటో కూడా నేను మీకు చూపిస్తాను దాంట్లో స్క్రీన్ మీద, ఒకసారి చూద్దాం. అది అంటే శ్రీ మాతాజీ గీసినటువంటి దాంట్లో ఏముంటుందంటే ఇక్కడ 2 భాగాలు చెప్పడం జరిగింది. శక్తి శివ రెండింటిని సదాశివ, మనం సదాశివ అనుకోవాలి. ఈ రెండు డాట్స్గా చూపించడం జరిగింది మదర్. తరువాత ఒక వలయం మధ్యలో శక్తి ఉంది, చుట్టూ ఒక రౌండ్గా ఉందన్నమాట. ఇది రెండో పిక్చర్గా చూసుకోవచ్చు. 2 డాట్స్ నుంచి మళ్ళీ ఒక వలయము, మధ్యలో ఒక చుక్క. అంటే దీంట్లో ఏంటంటే మధ్యలో ఉన్నటువంటి సదాశివుడు, చుట్టూ ఉన్నటువంటి శక్తి అని అర్థం. ఇది ఒక అంశంగా చెప్పుకుందాం. దీన్ని ఒక్కసారి మాట్లాడుకుందాం. ఇక్కడ కేంద్రకం అని చెప్పి అనుకున్నాం కదా, వలయాకారంలో ఏర్పడిందని. ఇది ఎలా ఏర్పడుతుంది, ఇది ఏ విధంగా ఏర్పడుతుందంటే ఆయన తన పరబ్రహ్మ స్థితి అంటే సదాశివుడు తన యొక్క పరబ్రహ్మ స్థితి నుండి మేల్కొన్నప్పుడు శక్తి నుండి వేరు చేయబడతాడు. శక్తి ఆయన చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు సృష్టి కార్యాన్వితం అవుతుంది. ఇది కూడా క్రియేషన్ బుక్లో చాలా స్పష్టమైనటువంటి విధంగా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది శ్రీమాతాజీ. సో దాంట్లో తీసుకున్నటువంటి పాయింట్ ఇది. ఒకసారి మళ్ళీ చెప్పుకుందాం. శక్తి ఆయన చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు సృష్టి కార్యాన్వితం అవుతుంది. అంటే సృష్టి రచించడానికి మొదటి స్టెప్గా దీన్ని చూడవచ్చు అనమాట. ఇప్పుడు ఆయన వెనుకకు జరుగుతూ అనుకుందాం. అప్పుడు ఏం జరుగుతుంది, ఈ మొత్తం అంతా ఇక్కడ ఉండిపోతుంది. ఇదంతా జరిగి కేంద్రకం చుట్టూ గట్టి పొర, అంటే గుడ్డు మీద ఉన్నటువంటి పొరలాగా షెల్ మాదిరిగా ఏర్పడుతుంది. తరంగములు ఒకదానికొకటి దాటి ఆ పెంకు పైన కేంద్రీకృతం అవుతాయి. ఇప్పుడు ఈ స్థితిలో లోపల ఉన్నటువంటి శక్తి అంతా కేంద్రీకరించబడింది, మరొక కేంద్రంగా ఏర్పడుతుంది. ఇందాక అనుకున్నట్టు 2 కేంద్రాలని చెప్పి అనుకున్నాం కదా. ఇది శక్తి మొదటి కేంద్రము సదాశివుడు, రెండవ కేంద్రం మహాశక్తి. దీన్నే మనం ఆదిశక్తి అని చెప్పుకోవచ్చు అని. ఇది మొదటిది సదాశివుడు, రెండోది ఆదిశక్తి అనమాట. ఇక్కడ మనం అన్న 2 డాట్స్ అనేది ఉంటాయి. అక్కడ మీకు కనపడుతుంది చూడండి పిక్చర్లో. అంటే మొదలేమో వలయం, అంటే ఈ 2 డాట్స్ని చూసిన తర్వాత పై వలయం చూడండి మీరు. సో ఫస్ట్గా సపరేట్గా ఉన్నటువంటివి అవి ఫామ్ అయిపోయిన తర్వాత పైన ఉన్నటువంటి వలయం అది చూద్దాం. ఈ విధంగా ఏర్పడిన తర్వాత ఇప్పుడు జరిగేటువంటి ప్రక్రియ ఏంది అని ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఎప్పుడైతే శక్తి తాను ఒక రూపంగా ఏర్పడి ఆమెలో ఒక రూపంగా ఏర్పడిన తర్వాత ఇక్కడ చాలా స్పష్టమైనటువంటి ఒక విషయం చెప్పడం జరిగింది. ఎప్పుడైతే శక్తి ఒక రూపంగా ఏర్పడిన తర్వాత ఆమెలో ఇక్కడ పదం అహంకారం అని వాడిన. అహంకారం అంటే మనకు తెలుసు, అది సెల్ఫ్ ఐడెంటిటీ అనమాట. అంటే సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ అనమాట. అంటే ఉనికి అని చెప్పుకోవచ్చు. ఆ ఉనికిగా ఏర్పడి స్థిరపడుతుంది. అప్పుడు ఆమె సదాశివునికి భిన్నమైన ఉనికిగా మారుతుంది. ఎంజితేతనంటే అదంతా ఆయన సాక్షిగా తిలకించడానికి ఒక నాటకం సృష్టించడం కోసమే ఆయన జగన్నాటకాన్ని రచిస్తారు అని చెప్పి ఈ నాటకాన్ని సృష్టించేది ఆమెయే. విచిత్రం చూడండి, ఆయన తిలకిస్తుంటాడు, అసలు నిజంగా నాటకాన్ని సృష్టించేది మాత్రం ఆమె తన అస్తిత్వాన్ని ఒక బిందువుగా పోగు చేసి అక్కడ ఒక శక్తిగా ఆ స్థాయిని స్వీకరిస్తారు.
ఆవిడ శక్తిగా చేసే మొదటి పని తన ప్రభువు చుట్టూ ప్రదక్షిణ చేయడం. ఇక్కడ రెండో పిక్చర్లో ప్రభువు చుట్టూ ప్రదక్షిణ అని చెప్పి మధ్యలో ఉన్నటువంటి డాట్ ఏదైతే ఉందో సదాశివుడు చుట్టూ ప్రదక్షిణ చూడండి ఎట్లుందో. పైదికేమో రౌండ్గా వలయాకారంగా ఉంది. కింద చూసినట్లయితే అది దండకారం, అంటే ఒక దండలాగా అనమాట. దీన్ని ఇంగ్లీష్లో పారాబోల్ అంటారు. సో ఈ విధంగా తిరిగేటువంటి ప్రయత్నం చేస్తుంది. దానికి రీజన్ శ్రీ మాతాజీ చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అది కూడా ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ విషయాన్ని మీరు సరిగా అర్థం చేసుకోవాలి. ఆమె శక్తి, భగవంతుని యొక్క శక్తి, సమస్త సృష్టి అంతా సర్వశక్తివంతుడైన భగవంతుడు వీక్షించడం కోసం మాత్రమే, ఆయన వినోదం కోసమే శక్తి యొక్క నాటకాన్ని ఆయన ఒకే ఒక ప్రేక్షకుడు, ఓన్లీ వన్ స్పెక్టేటర్ అనమాట. ఆయనకు నాటకం నచ్చకపోయినట్లయితే, నాటకం జరుగుతున్న తీరుగానే లేక సృష్టించబడినటువంటి ప్రజల యొక్క తీరుగానే నచ్చకపోయినట్లయితే ఆయన కళ్ళు మూసుకోవడం ద్వారా లేక ఆగ్రహాన్ని వ్యక్తపరచడం ద్వారా ఆ నాటకాన్ని వెంటనే ఆపేయగలరు. అందువల్లనే ఆయనను వినాశకారి, డిస్ట్రాయర్ అని కూడా అంటాం. మొత్తం అంతా ఉన్నది ఆయన వినోదం కోసమే. అది ఆయనకు సంతోషాన్ని ఇవ్వనట్లయితే దాన్ని ఆయన ఆపివేయగలరు. కాబట్టి మొట్టమొదటిగా సంతృప్తి చెందవలసిన ప్రేక్షకుడు అంటే ఆయనే. అందుకనే శివుడు మొదటిగా ఆదిశక్తి చేత మాలాంకృతం అయినాడనమాట. అందుకే ఈ శక్తి ఒక పారాబోల్ రూపంలో, ఒక దండ రూపంలో శివుని చుట్టూ ప్రదక్షిణ చేస్తుంది. ఈ పారాబోల్ రూపంలో ఉన్నటువంటి, ఈ దండ రూపంలో ఉన్నటువంటి ఆదిశక్తి యొక్క శివనము మనము చెప్పుకుంటాం అనమాట. అంటే ఆది శక్తి యొక్క శివనాన్ని ఎప్పుడు ఒక పారాబోల్ రూపంలో చెప్పుకుంటామని చెప్పి శ్రీ మాతాజీ ఇక్కడ చెప్పడం జరిగింది. ఇది ఆమెను శివుని చేత ప్రసాదించబడిన ఒక విధమైనటువంటి సర్టిఫికెట్ అన్నారు శ్రీ మాతాజీ, ధ్రువపత్రం అన్నారు అనమాట. అంటే ఆమె ఎగ్జిస్టెన్స్కి ఇది ఒక ధ్రువపత్రం. ఇది ఆమెకు వరదానం కూడా, ఇది ఒక బ్లెస్సింగ్ కూడా. సంస్కృత భాషలో చెప్పుకున్నట్లయితే ఆమెని పని ప్రారంభించినప్పుడు ఇచ్చేటువంటి వరదానము అంటే అంగీకారము, అంటే ఒక అగ్రిమెంట్ అంటాం చూడండి మన మామూలు భాషలో, అదనమాట. లేక అనుమతి పత్రం కూడా అనొచ్చు. సో ఈ విధంగా శ్రీ మాతాజీ అంటే ఆదిశక్తి విషయాన్ని, అంటే శివునికి, సదాశివునికి ఆదిశక్తి ఉన్నటువంటి ఒక బంధాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. మళ్ళీ ఒక్కసారి మన మానవ ప్రాపంచికమైనటువంటి విషయంలోకి శ్రీ మాతాజీ ఆలోచనల్ని షిఫ్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మగవారు ఆడవారి మీద పెత్తనం చెలాయించడం కానీ, ఆడవారు మగవారి మీద అధికారం చెలాయించడం కానీ అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఎందుకంటే ఇది ముఖ్యంగా మన బుర్రల్లో పాతుకుపోయినటువంటి ఉన్న విషయం. మన మనసులో ఆలోచనలు వచ్చినప్పుడు అది మగవారి గురించా లేక ఆడవారి గురించా అని ఆలోచిస్తాం. ఇది ఇటువంటి విషయం కాదు, పూర్తిగా ఏకీకృతమైంది. ఇక్కడ శ్రీ మాత చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఆడ మగ అనేటువంటి విషయం ఇక్కడ అస్సలే రాదు అని చెప్పి సృష్టి రచనలో భాగంగా అని చెప్పి మనకు స్పష్టంగా చెప్తున్నారు అనమాట. ఒక జంట ఒకరితో ఒకరు పూర్తిగా ఐక్యం అవ్వడం మనం ఊహించగలమా? ఊహించలేము. ఎందుకంటే మనం అసంపూర్ణమైనటువంటి వారం. కానీ మీరు మీ ఊహను ఆ స్థాయికి తీసుకెళ్ళగలిగితే వారిద్దరూ ఒకరి కోసం ఒకరు మాత్రమే అని, వాస్తవానికి కార్యాన్నంతా నిర్వర్తించేది ఆదిశక్తి అని, ఆమె కార్యమంతా సర్వశక్తివంతుడైన భగవంతుడనే ఏకైక ప్రేక్షకుడు తన జగన్నాటకంతో సంతోషపెట్టడం కోసమే అని మీరు అర్థం చేసుకుంటారు. అందుచేతనే ఆమె ఆయన పట్ల సంపూర్ణ శరణాగతితో ఈ వలయాకారంలో అంటే పారాబోల్ రూపంలో అనుమతి తీసుకుంటుందని చెప్పి శ్రీ మాతాజీ చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు ఈ వలయాకారం ఏదైతుందో చాలా ముఖ్యమైనది. అంటే వలయం అంటే రౌండ్ కాదు, పారాబోల్ స్థితి అనమాట. మన దండ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అనుకోండి. మనము ఇక్కడ పారాబోల్ అన్నప్పుడు చాలా ముఖ్యమైనది. ప్రతిదీ వలయాకార మార్గంలోనే ప్రయాణిస్తుంది, సరళ రేఖ మార్గంలో కాదని మీకు తెలుసు. ఉదాహరణకు మీరు ఒకరిని ప్రేమించినప్పుడు మీరు మీ ప్రేమ ఆ వ్యక్తి చుట్టూ తిరిగి మన వద్దకు ప్రేమ రూపంలో వస్తుంది. కానీ మీరు ఆ వ్యక్తిని ద్వేషించినప్పుడు అది ఆ వ్యక్తి చుట్టూ తిరిగి మనకు భరించలేని ద్వేషంతో తిరిగి వస్తుంది. అందుకని మనము వలయాకారాన్ని తీసుకున్నాం. మీరు అడగవచ్చు, వలయాకారం ఎందుకు, వృత్తాకారం ఎందుకు ఉండకూడదు అని. కారణం ఏమిటంటే వలయాకారం అనేది ఒక బిందువు చుట్టూ ప్రయాణించగలిగిన అతి తక్కువ దూరం. అందుకనే ఇది వలయాకారం. చాలా బ్యూటిఫుల్ పాయింట్ అండి. అంటే మీరు ఆ బొమ్మలో కనపడుతుంది కదా, అది చూడండి. ఆ బిందువుకు పైన ఉన్నటువంటి ఆ వృత్తం చూడండి, కింది చూడండి, బిందువుకు దగ్గరగా వస్తుందన్నమాట.
అంటే క్లోజ్గా రావడం జరిగింది. పైది మాత్రం చాలా దూరంగా ఉన్నటువంటి స్థితి. సో అందుకొరకు ఏంటంటే ఈ స్థితిలో ఉండడం జరిగిందని చెప్పి శ్రీమాత స్వయంగా వేసినటువంటి పిక్చర్ ఇది. సో దాంతో బోర్డు మీద వారు వేసినటువంటి పిక్చర్ ఇది చూపించుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ ఇంకో మాట చెప్తూ శ్రీమాతాజీ ఇక్కడ అంటే చిత్రపటంలో వలయాకారం వైపు చూపిస్తూ ఆ, ఈ ఇక్కడ పరిభ్రమించినప్పుడు శివుడు ఆమెకు అనుమతిస్తాడు. ఇది ఒక జీవన ప్రక్రియ, ఇది ఒక జీవన ప్రక్రియ అని మీరు అర్థం చేసుకోవాలి. ఇది మానవ సహజమైనది. వారిద్దరు కూడా మనలాగే ప్రవృత్తి కలిగిన ఉన్నవారే, మనకన్నా 1000 రెట్లు మానవత విలువలు కలిగి ఉన్న వాళ్ళని చెప్పి శ్రీ మాతాజీ కంపారిజన్లో చెప్పడం జరిగింది. ఇక్కడ ఆయన అర్ధాంగి సదాశివంతో ఇలా చెప్తుంది, నేను ఇలాగే ఈ స్థితిలోనే చాలా సంతోషంగా ఉన్నాను. మీరు ఏమాత్రం సృష్టి కార్యం కోసం ముందుకు వెళ్ళను, అంటే నేను ఏమాత్రం సృష్టి కార్యము ముందుకు వెళ్ళను అని. ఎందుకంటే సృష్టి కార్యము ఆమెకు అంత సులువైనది కాదు. తన సృష్టికి మూలమైనటువంటి ఆయన్ని వదిలి వెళ్ళడము ఆమెకి ఏమాత్రం ఇష్టం లేదు. సృష్టి కార్యం అనేది ఆమె యొక్క బిడ్డ. ఆమె నాకు ఇప్పుడు సంతానాన్ని పొందడం ఇష్టం లేదు, ఎందుకంటే నేను మిమ్మల్ని కోల్పోతాను కాబట్టి ఆమెకి ఇష్టం లేదని చెప్పడం జరిగింది ఆదిశక్తి సదాశివంతో అని. ఆమె ఆయన వైపుగా జరుగుతుంది. ఆయన తిరిగి ఆమెను సున్నితంగా నెట్టి అంతర్ధానం అవుతాను. అంత బ్యూటిఫుల్ చూడండి అనమాట. అంటే నాకు ఈ సృష్టించడం ఇష్టం లేదు, నేను ఈ స్థితిలో చాలా బాగున్నాను, మిమ్మల్ని చూసుకుంటూ మీ దగ్గరే ఉంటానని చెప్పినటువంటి క్షణంలో వారికి తెలుసు సృష్టి రచనకు టైం ఆసన్నమైందని చెప్పని కొంచెం వెనక్కు జరిగి సదాశివుడు అంతర్ధానం కావడం జరిగింది. ఇప్పుడు ఆమె ఈ రూపంలో ఎప్పుడైతే ఓంకారం యొక్క అంటే మీరు గమనించిన తర్వాత ఓంకార రూపము ధరించడం జరిగిందని, ఓంకారం యొక్క ప్రారంభం మొదలవుతుంది. ఆ వలయం ఏదైతుందో పారాబోల్ స్టేట్ నుంచి మొదటిగా ఓంకారం వస్తుంది. మనందరికి తెలుసు, చాలా మంది చెప్తారు ఆధ్యాత్మిక గురువులు, మనం ఓంకారంతో ఈ సృష్టికి మొదటి రచన జరిగిందని చెప్పని. సో అదే స్థితి ఓంకార రూపంలో ఇప్పుడు ఆమె తనను తాను క్రిందికి నెట్టుకొని అక్కడ కుదుటపడి సృష్టి కార్యాన్ని ఎలా నిర్వహించాలని కొంత సమయంతో పాటు ధ్యానంలోకి వెళ్ళిపోద్ది అనమాట. సో అది ఆ విధంగా ఆమెలోని ఇచ్ఛాశక్తి ప్రేరేపించబడాలి. అలాగే ప్రేరేపించబడటానికి ఆమె సృష్టి కార్యాన్ని పెట్టాలనుకుంటే ఈ విధంగా ప్రేరణ పొందటానికి ఆమె ధ్యానంలో ఉంటే ఒక కల్పం గడిచిపోయింది. కల్పం అంటే తెలుసు, చాలా బిగ్ స్పాన్ ఆఫ్ టైం. సో ఆ కల్పం గడిచిపోయింది. ఆమె సృష్టించిన ఈ కార్యాన్ని ఏ విధంగా చేయాలన్న ఆలోచనతోనే చాలా కాలం గడిచిపోతుంది. ఆమె సృష్టించిన ఒక విశ్వాన్ని మాత్రమే కాదు, ఎన్నో విశ్వాలను, అంటే విశ్వాల తర్వాత విశ్వాలను సృష్టించింది. నేను మీకు చూపిస్తాను ఆమె ఇన్ని విశ్వాలను ఎలా సృష్టించిందో. కొన్ని ఇంకా మిగిలి ఉన్నాయి, కొన్ని నాశనం చేయబడుతూ ఉన్నాయి. కానీ ఈరోజు మన ముందు ఈ విశ్వం, ఈ భూమి మీద భారతదేశం, ఈ భారతదేశంలో ఢిల్లీ నగరం, ఈ స్థలంలో మీరు హాజరై ఉన్నారు. అందుచేత ఈ క్షణము ఏది జరిగినా అది భూతకాలాన్ని కాదు, భవిష్యత్ కాలాన్ని కాదు, ఇప్పుడు మనము ఉన్న ఈ క్షణం గురించే నేను మీకు చెప్తున్నాను. ఇదే పూర్తి వర్తమాన స్థితి అని చెప్పి శ్రీ మాతాజీ వర్తమానం యొక్క గొప్పతనం చెప్పడం జరిగింది. కానీ మనకు సృష్టి కంటే ముందే ఇంకా ఎన్నో విశ్వాలను ఆదిశక్తి సృష్టించారు. ఆమె ఇంకా ఎన్నో సృష్టి కార్యాలను కూడా ప్రయత్నించడం జరిగింది. ఆఖరుగా ఆమె భూమిని సృష్టించింది, ఆ తర్వాతే మనల్ని సృష్టించింది. ఆమె ఇది ఎలా చేసిందన్నటువంటి విషయాన్ని మనము తర్వాతి భాగంలో తెలుసుకుందామని చెప్పి, నెక్స్ట్ చెప్తామని చెప్పి శ్రీ మాతాజీ చెప్పడం జరిగింది. ఈ భాగంలో ఇంతవరకు మనము ఈ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. మనం గమనించినట్లయితే మనకు ఆదిశక్తి యొక్క ఉద్భవం, తర్వాత సదాశివుని ఆదిశక్తి మధ్య జరిగినటువంటి ఒక ప్రక్రియ, దాని తర్వాత సదాశివుడు సృష్టి కార్యము సాధించాలన్నటువంటి ఉద్దేశంతో వీక్షించడానికి, ఒక సాక్షిగా వీక్షించడానికి ఆదిశక్తిని ముందు పురికొల్పి సృష్టి కార్యం జరిపించడం జరిగిందన్నటువంటి విషయాన్ని మనం ఈ భాగంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసినాం. సో ఒక్కసారి మనందరం పూర్తి చిత్తంతో ధ్యాన స్థితిలో ఉందాం. శ్రీ మాతాజీ చెప్పినటువంటి విషయాలని కొద్దిగా అర్థం చేసుకునే ప్రయత్నం, ఆకలింపు చేసుకునే ప్రయత్నం చేస్తాం.